కర్నూలు జిల్లా పత్తికొండలో పెట్రోల్ బంక్స్ లో నో స్టాక్ పరిస్థితులపై మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పరిశీలించారు. రాష్ట్రంలో చేతకాని పాలన నడుస్తుందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. పక్క రాష్ట్రంలో లేని ఇంధనం కొరత మన రాష్ట్రంలో ఉండడాన్ని చేతకానితనం కాదంటారా అంటూ ప్రశ్నించారు. సమృద్ధిగా అన్ని పెట్రోల్ బంక్స్ లో ఇంధనం ఉందని ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాలకు దుస్థితి ఏర్పడలేదు, మన ఏపీలోనే ఎందుకు ఏర్పడిందంటే ఈ చేతగాని ప్రభుత్వము, ఈ చేతగాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం పట్టించుకోకుండా ఒక రివ్యూ మీటింగ్ లేదు, పాడలేదు. వాళ్ళకి వారం రోజుల నుంచి కూడా దీని సమస్య కూడా ఎక్కడ ఉంది ఏమనేది కూడా తెలియకోకుండా దీని గురించి పట్టించుకునే నాదులే లేదు. లోకేష్ బాబు గారి ఆయన ఈ పరిస్థితి చూసి రాష్ట్రంలో ఏమున్నాయి ఏమనేది, ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యి పిల్లల మీదనే శ్రద్ధ లేదు. ఇంకా పోతే రైతులు చూస్తే ఇట్లా, గ్యాస్ చూస్తే గ్యాస్ కొరత, 2 రోజులు గ్యాస్ కొరత అండి, మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కొరత, మళ్ళా మద్యం అయితే ఎక్కడ చూసినా దొరికే పరిస్థితిలో ఈ ఏపీలో ఉంది. చాలా దారుణము. ఇలాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిని ఏదో విధంగా పట్టించుకొని చేయాల్సింది పోయి ఎక్కడ కూడా దీన్ని స్పందించుకోకుండా మీటింగులు రివ్యూ మీటింగులు పెట్టుకుంటూనే ఉన్నారు అధికారులతో.